వెరీ స్వీట్ థింగ్ విచ్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్. అది ఒక్కసారి అవుతుంది, ఒకరితోనే అవుతుంది. అది సక్సెస్ అయినా అవ్వకపోయినా బట్ లైఫ్ లాంగ్ ఆ మనిషి అన్న వాళ్ళు మనతోనే మన లైఫ్లో అలా నిలిచిపోతారు అంతే. According to me, symbol of love is rose. అది చెప్పలేం. ఎనీ టైం అనుకోకుండా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నవాళ్ళు ఆ టైంలో ఒక మూమెంట్ రాగానే లవర్స్గా మారిపోవచ్చు. లేదా చాలామంది అంటారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేసి. ఈవెన్ ఐ బిలీవ్ ఇన్ దట్. ఏమో ఆ మనిషికి మేబీ అనుకోకుండా కనెక్ట్ అయ్యి అక్కడ కూడా లవ్ పుట్టచ్చు. యూ డోంట్ నో వెన్ స్టార్ట్స్. Love expectations, as I told before, it's care and responsibility and moreover ఏదేమైనా తను నాకున్నాడు అన్న ఫీలింగ్. ఒక మనిషి మన పట్ల చూపించే కేర్, ఎఫెక్షన్, ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, తను నా మనిషి అన్న ఫీలింగ్, అది లవ్. సాక్రిఫైజెస్ అండ్ సెల్ఫిష్నెస్ అవి ఏమి ఉండకూడదు. ఒకరినొకరు అర్థం, అది ముందు నుంచి. ఇప్పుడు ఆ అమ్మాయిలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, అబ్బాయిలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, అవి కలవకపోవచ్చు. బట్ అర్థం చేసుకోవాలి ఏంటంటే ఓకే తిను ఇలా కదా, కొంచెం తనకి అనుగుణంగా మనం చేద్దామా. బట్ అంటే కంప్లీట్ సాక్రిఫైస్ అని కూడా కాదు. హార్ట్ అంటే మేబీ ఫీలింగ్స్ అన్నవి హార్ట్ నుంచి వస్తాయి అని నమ్ముతారు కాబట్టి హార్ట్ని ఒక సింబల్గా పెట్టి లవ్గా పెట్టి ఉండొచ్చు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, ఊహలన్ని పాటలే కనుల తోటలో, తొలి కళల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నే వచట కుశలమా నే నిచట కుశలమే. హాయ్ వ్యూవర్స్, అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అండ్ నా దృష్టిలో అయితే వ్యాలంటైన్స్ డే ఒక లవర్స్కే కాదు, అందరూ చేసుకోవాలని నేను అనుకుంటా. ఈవెన్ విష్ మై బ్రదర్, మై సిస్టర్, మై పేరెంట్స్, కాజ్ లవ్ ఈజ్ ఇటర్నల్ అండ్ ప్రేమ అన్నది ప్రతి చోట ఉంటుంది. బట్ వ్యాలంటైన్స్ డే స్పెషల్గా లవర్స్ కోసం చేసుకుంటారు కాబట్టి అందరి లవర్స్కి వెరీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఆల్ ది బెస్ట్.